ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఊహించినంత అరుదైన సమస్య కాదు. ప్రతి 6 కపుల్స్‌లో ఒక కపుల్ అనేది ప్రెజెంట్‌లీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది 1 ఇయర్ అయ్యి పెళ్లి అయిన తర్వాత కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసి ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళినట్లయితే మేల్ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళలో ప్రాబ్లమ్ గానీ, లేడీస్‌లో ప్రాబ్లమ్ గానీ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది కపుల్స్ ఒక 3 ఇయర్స్ గానీ, 5 ఇయర్స్ కానీ ట్రై చేసిన తర్వాత మాత్రమే హాస్పిటల్స్‌కి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఎనీ అదర్ జనరల్ ఎగ్జామినేషన్స్ అంటే మనము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఎలాగైతే పాప్స్మియర్ చేయించుకుంటామో అలాగే పిల్లలు లేని వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ రావడం అని తెలుసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 49 అన్ని హాస్పిటల్స్లో ఏఎంహెచ్ టెస్ట్ అండ్ సెమెన్ అనాలిసిస్. ఏఎంహెచ్ అంటే ఎగ్ అనేది ఎంత నెంబర్ ఉంది అని తెలుసుకునే టెస్ట్. సెమెన్ అనాలిసిస్లో శుక్ర కణాలు ఎలా ఉన్నాయి, నెంబర్, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది తెలుసుకునే టెస్ట్ 50% ఆఫర్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్కి పల్లెటూరుల్లో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసినా సరే వాళ్ళకి కాస్ట్ పరంగా భయపడి హాస్పిటల్స్కి రాకపోవడం అనేది జరుగుతుంది. 49 హాస్పిటల్స్లో 25% డిస్కౌంట్ అనేది ఐవీఎఫ్ ప్రొసీజర్స్ పైన ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూవర్స్.